హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు ఒకసారి బేసిక్ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే బేసిక్స్ మ్యాథ్స్ లో ఒకసారి స్క్వేర్స్ ని మనం తెలుగులో వర్గములు అంటాం. సో మనం ఇప్పుడు ఒకసారి నెంబర్ ఎండ్ విత్ 5 అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ఒకసారి నెంబర్ ఎండ్ విత్ 5 ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు 5 స్క్వేర్ 25, 5 స్క్వేర్ 25. ఇప్పుడు మనకి ఏదైతే మనం స్క్వేర్ చేయాలనుకుంటామో ఆ నెంబర్ల ఎండ్ డిజిట్ ఒకవేళ 5 ఉంటే ఖచ్చితంగా మనము మనకు వచ్చే ఆన్సర్ లో లాస్ట్ 2 డిజిట్ 25 ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 స్క్వేర్ ఉంది. 15 స్క్వేర్ ఇప్పుడు ఈ లాస్ట్ డిజిట్ 5 కాబట్టి నాకు 5 అండ్ 5 స్క్వేర్ ఎంత 25. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముంది 15 లో 1 ఉంది. 1 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి 2. అంటే ఇప్పుడు 1 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 2, 1 2 2, 225. ఇప్పుడు 25 స్క్వేర్ ఉంది. ఇప్పుడు 25 స్క్వేర్ లా 5 స్క్వేర్ అంటే ఏంది నాకు 25. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏముంది 2 ఉంది. 2 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంది దాంతో మల్టిప్లై చేయాలి. 2 3 6, 625. ఇప్పుడు 35 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్ ఎంత 25. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ డిజిట్ 3 ఉంది. 3 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంది 4, 3 4 12. సో మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు 45 స్క్వేర్ ఉంది. 4 5 20, 25. ఇప్పుడు 55 స్క్వేర్ ఉంది. 5 6 30, 25. ఇప్పుడు 65 స్క్వేర్ ఉంది. 42 25. ఇప్పుడు 75 స్క్వేర్ 7 8 56, 25. ఇప్పుడు 85 స్క్వేర్ ఉంది. 8 9 72, 25. ఇప్పుడు 95 స్క్వేర్ ఉంది. 9 10 90, 25. ఇప్పుడు 105 స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఈ 5 స్క్వేర్ కాబట్టి 25 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 10 ఉంది. ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంది 11. 10 ఇంటూ 11 110. సో మనం ఈ విధంగా ఎండ్ విత్ 5 నెంబర్ అయితే ఈ విధంగా మనం చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి నెంబర్ స్టార్ట్ విత్ 5 ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు నెంబర్ స్టార్ట్ విత్ 5 అయితే మనకు 50 నుంచి 59 స్క్వేర్ వరకు. ఇప్పుడు 50 స్క్వేర్, ఇప్పుడు ఈ 50 స్క్వేర్ అనేది ఎట్లా చేస్తాం మనం. ఇప్పుడు 5 స్క్వేర్ అంటే ఎంత 25. సో 25. ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 50 లా లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి 0 స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు 0నే వస్తుంది. అంటే స్క్వేర్ కాబట్టి 2 zeros. ఇప్పుడు 51 స్క్వేర్, ఇప్పుడు 51 స్క్వేర్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ డిజిట్ 5 ఉంది. ఫస్ట్ డిజిట్ ఇప్పుడు 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ ఎంత 25. ఈ ఫస్ట్ డిజిట్ ప్లస్ ఇక్కడ సెకండ్ డిజిట్ ఏముంది 1 ఉంది. ఆ 25 ప్లస్ 1 చేయాలి. ఇప్పుడు 5 స్క్వేర్ 25. ఇక్కడ 5 పక్కన 1 ఉంది కాబట్టి ఆ 25 ప్లస్ 1 యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది 26. ఇప్పుడు ఇది లాస్ట్ డిజిట్ 1 ఉంది. ఇప్పుడు 1 స్క్వేర్ ఎంత 01. ఇప్పుడు 52 స్క్వేర్ ఉంది. ఈ 52 స్క్వేర్ లో ఫస్ట్ డిజిట్ 5 కాబట్టి 5 స్క్వేర్ 25. 25 ప్లస్ సెకండ్ డిజిట్ ఏముంది 2 ఉంది మనకు. ఆ 25 ప్లస్ 2 చేసి ఎంత 27. ఈ 2 స్క్వేర్ ఎంత ఇప్పుడు ఈ సెకండ్ డిజిట్ 2 కాబట్టి 2 స్క్వేర్ ఎంత 4 వస్తుంది. ఇప్పుడు 53 స్క్వేర్ లో ఇప్పుడు 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 3 28. 3 స్క్వేర్ ఎంత 09. సో మనం ఈ విధంగా మొత్తం టోటల్ చేసేది. ఇప్పుడు 5 స్క్వేర్ 25 ప్లస్ 4 29, 4 స్క్వేర్ 16. ఇప్పుడు 55 ఉంది. 55 అంటే మనం ఇప్పుడు ఏంది 30, 25. ఇప్పుడు 56 స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది. 5 స్క్వేర్ ఎంత 25. 25 ప్లస్ 6 31. 6 స్క్వేర్ ఎంత 36. ఇప్పుడు 57 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 7 32. 7 స్క్వేర్ ఎంత 49. 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 8 33. 8 స్క్వేర్ ఎంత 64. ఇప్పుడు 59 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 9 34. ఇప్పుడు 9 స్క్వేర్ ఎంత 81. సో ఈ విధంగా మనం 50 నుంచి 59 వరకు ఇట్లా సింపుల్ సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అన్ని ఆన్సర్స్ లో ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ లాస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 స్క్వేర్ 25 అనుకుంటే ఇక్కడ మనం అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే వచ్చినాయి. 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 అట్లా ఈ విధంగా వచ్చి ఇక్కడ లాస్ట్ 1 స్క్వేర్ ఉంటే 01, 2 స్క్వేర్ ఉంటే 04, 3 స్క్వేర్ 09, 4 స్క్వేర్ 16 ఇట్లా ఈ విధంగా స్టార్ట్ విత్ 5 అయితే ఈ విధంగా మనం చేయాలి.
ఇప్పుడు ఒకసారి మనం నెంబర్ ఎండ్ విత్ 0 తీసుకుంటే 10² to 90². ఇప్పుడు మనం ఇది సింపుల్ గానే వస్తుంది మనకి. ఇప్పుడు 1² 2² 3² అవి ఐడియా ఉంటే సింపుల్ గానే వస్తాయి. అట్లా 9² వరకు. ఇప్పుడు 1² 10² 100. ఇప్పుడు 2² ఇప్పుడు 2² 20² కదా. 2² ఎంత 4. 0² 00. ఇప్పుడు 3² ఎంత 9. 4² 16. 5² 25. 36 49 64 81. సో దీని 00 00 00 00 00 00. సో ఈ విధంగా మనం ఎండ్ విత్ 0 అయితే ఈ విధంగా చేసుకోవాలి. సో మనం ఇప్పటి వరకు మనం స్టార్ట్ విత్ 5 ఎండ్ విత్ 5 ఎండ్ విత్ 0 ఇట్లా ఉంటే ఈ విధంగా చేసినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండ్ విత్ 5 or 0 కాకుండా ఉంటే ఎలా చేయాలి? మనం ఇప్పుడు a+b² ఫార్ములా a² + b² + 2ab ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 44² కావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ 44² కావాలి. ఇప్పుడు ఈ 44² కావాలంటే ఇప్పుడు నేను a+b² ఫార్ములా ఒకసారి నేను వేసుకుంటే ఏమవుతుంది? ఇది ఫస్ట్ డిజిట్ ఏ, సెకండ్ డిజిట్ బి. ఇప్పుడు నాకు a² + b² + 2 × a × b. సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఏంది 4. సో ఫస్ట్ 4² ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫార్ములా. ఇప్పుడు 4² ఎంత 16. ఇది ఫస్ట్ డిజిట్. ఇప్పుడు సెకండ్ డిజిట్ కూడా 4 ఉంది కాబట్టి ఇప్పుడే 4² ఎంత 16. సో మనం ఎప్పుడైనా మల్టిప్లై చేసేటప్పుడు ఒక నెంబర్ ఇట్లా తీసేసి మల్టిప్లై చేస్తాం కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు 2ab ఇప్పుడు ఈ 2ab తీసుకుంటే 4 4 16 × 2 32. సో 32 ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లస్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది 6 3 9 1. సో 44² ఏమవుతుంది 1936 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 13² కావాలి. సో నాకు తెలియదు 13² నాకు తెలియదు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి? a+b² ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఏంది 1. సో 1² ఎంత 0 1. ఇప్పుడు 3² ఉంది సెకండ్ డిజిట్. 3² ఎంత 09. 3² కూడా 9 కాబట్టి 09. ఇప్పుడు 2 × a × b. ఇప్పుడు 2 × 1 2 2 × 3 2 3 6. సో ఇట్లా ఒకటి తీసేసుకొని 6 వేసుకోవాలి. 1 6 9. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 26² కావాలి. 26². ఇప్పుడు ఈ 26² ఎట్లా? ఇది ఫస్ట్ డిజిట్ 2 కాబట్టి 2² ఎంత 0 4. ఇప్పుడు సెకండ్ డిజిట్ ఏంటి 6. 6² ఏమవుతుంది నాకు 36. ఇప్పుడు 2 × a × b. ఇప్పుడు 2 6 12 12 2 24 24. ఇప్పుడు దీన్ని నేను ప్లస్ చేసుకుంటే ఏమవుతుంది 6 7 6. సో 26² ఏమొస్తుంది మనకు 676 వస్తుంది. సో ఏ విధంగా అడిగినా కూడా ఇలా a+b² ఫార్ములా తీసుకుంటే సింపుల్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ a² ఇక్కడ b², ఇక్కడ ఒక ఇంటూ తీసేసి ఇక్కడ 2ab వేసుకొని దానికి ప్లస్ చేసుకుంటే మనకు సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది ఇట్లా. ఇప్పుడు ఒకసారి మనం స్క్వేర్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇప్పుడు స్క్వేర్స్ ఇంతకుముందు చూసాం కదా. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒకసారి ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమని √121 + √12321 + √12343 321 అని ఈ విధంగా అడిగిండు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా క్వశ్చన్ అడిగితే మనం ఏ విధంగా చేయాలంటే మనకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1² ఎంత మనకి ఇది 1 ఇది తెలుసు. ఇప్పుడు 11² ఎంత 121 ఇది కూడా తెలుసు మనకు. ఇప్పుడు 111². ఇప్పుడు ఇది 111² ఎంత? ఇప్పుడు ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే ఇట్లా రిపిటేటివ్ నెంబర్లు అడిగితే మనం అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు 11² అంటే 121 అంటే ఇక్కడ నాకు 11 అంటే ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1 అంటే 2 1s ఉన్నాయి. నాకు 2 1s ఉన్నాయి కాబట్టి 1 2 అని రాసిన అట్లా. నెక్స్ట్ ఇక్కడ 2 వరకు అయిపోయింది కదా. 2 నుంచి నెక్స్ట్ డిక్రీజింగ్ నెంబర్ ఎంత 1 అట్లా ఇట్లా రాసుకోవాలి. అంటే స్టార్ట్ విత్ 1 ఉండాలి, ఎండ్ విత్ 1 ఉండాలి ఇట్లా ఈ ప్రాసెస్ లో. ఇప్పుడు 111² ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి 3 1s ఉన్నాయి. 3 1s ఉన్నాయి కాబట్టి 1 2 3 అట్లా 3 1s ఉన్నాయి కాబట్టి 1 2 3 అని 3 నెంబర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఏంది? నాకు ఎండ్ విత్ 1 కావాలి. అంటే 3 తర్వాత వచ్చే డిక్రీజింగ్ నెంబర్ ఎంత 2 తర్వాత 1 అంటే ఈ విధంగా చేయాలి.
ఇప్పుడు దీని స్క్వేర్ కావాలి నాకు. ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ నాకు ఎన్ని వన్స్ ఉన్నాయి, 4 వన్స్ ఉన్నాయి. సో 1 2 3 4. నెక్స్ట్ స్టెప్ ఏంది, 4 తర్వాత డిక్రీజింగ్ ఆర్డర్ లో రాయాలి, 3 2 1. సో అంటే ఈ విధంగా స్క్వేర్స్ వచ్చినప్పుడు ఇట్లా నెంబరింగ్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే ఈ 121 అంటే ఎంత మనకు 11 ప్లస్ ఇదెంత, ఇప్పుడు ఈ 121 అంటే మనకి ఎంత వస్తుంది 11. ఇప్పుడు 1 2 3 2 1 అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇక్కడనే క్వశ్చన్ లోనే ఇక్కడ 1 2 3 అంటే 3 వన్స్ అంటే 111 స్క్వేర్ అంటే ఇది 11 స్క్వేర్ వస్తుంది. ఇది 111 స్క్వేర్ ప్లస్, సో ఇది యాక్చువల్ అయితే ఇది అంటే ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇదేమవుతుంది 1 1 1 1, ఇది 1 2 3 4 5. సో ఇట్లా మనం ప్లేస్ చేసుకోవాలి, 4 4 3 2 1. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుంది, అడిషన్ చేసుకుంటే 1 2 3 4 4 వస్తుంది. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి స్క్వేర్స్ లో ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనం 33,333 స్క్వేర్ ప్లస్ 5 అడిగిండు, ఇక్కడనేమో 6,666 స్క్వేర్ ప్లస్ 6 అడిగిండు. సో ఒకసారి ఈ విధంగా ఒకసారి అడిగితే ఎట్లా చేయాలి. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 3 స్క్వేర్ ఎంత 9. ఇప్పుడు అదే 33 స్క్వేర్ ఎంత, ఇప్పుడు ఇది అదే ఏ ప్లస్ గోల్ ఫార్మ్ చేసుకుంటే 3 స్క్వేర్ 09, 3 స్క్వేర్ 09, 2 3 3 9 9, 2 9 18. సో నాకు ఎంత వచ్చింది 33 స్క్వేర్ 1089 వచ్చింది, 1089. సో ఇప్పుడు నాకు ఇక్కడ 33 స్క్వేర్ 1089 వచ్చింది. ఈ 0 ఇక్కడ 9, ఈ 0 ఈ 9, ఈ రెండు ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు 333 స్క్వేర్ 333 స్క్వేర్ అడిగితే ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 0 9 మనకు సింగిల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 వేసుకోవాలి. ఇక్కడ 0 యాస్టిస్ 0, ఇక్కడ 8 ఉంది 8 వేసుకోవాలి. ఇక్కడ 9 ఉంది లాస్ట్ 9. అంటే ఈ రెండు మాత్రం సింగిల్ గానే రాసుకోవాలి. ఇక్కడ నెంబర్ పెరిగిపోతే ఇక్కడ కూడా నెంబర్స్ పెరుగుతాయి. ఇప్పుడు 3333 స్క్వేర్ ఎంత, 111 0 888 9 వస్తుంది. అదే ఇప్పుడు 33,333 స్క్వేర్ ఏమవుతుంది, ఈ రెండు కామన్ గానే ఉంటాయి. ఈ రెండు ఇప్పుడు ఇదేమవుతుంది ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి, ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది 4 వన్స్ 0 2 3 4 4 8 9. సో దీని స్క్వేర్ వాల్యూ ఎంత, దీని స్క్వేర్ వాల్యూ ఇంత. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు +5 యాడ్ చేయమన్నాడు, ఇక్కడ నేను ఏం యాడ్ చేయాలి +5. ఇప్పుడు నాకు ఇదేమవుతుంది 14 9 8 8 8 0 1 1 1 1. సో దీని ఆన్సర్ మనకు వచ్చేసి ఇది వస్తుంది. అదే యాజ్ యూజువల్ గా దీనికి చూసుకుంటే ఇప్పుడు 6666 స్క్వేర్ ప్లస్ 6 అడిగిండు. ఇప్పుడు నాకు 6 స్క్వేర్ ఎంత 36. ఇప్పుడు 66 స్క్వేర్, ఈ 66 స్క్వేర్ ఎంత, ఇప్పుడు మన ఏ ప్లస్ హోల్ స్క్వేర్ మెథడ్ వేసుకుంటే 6 స్క్వేర్ 36 స్క్వేర్. ఇప్పుడు 2 6 సో మనకు 72 వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్లస్ చేసుకుంటే ఎంత 6 5 13 4. సో మనకు 66 స్క్వేర్ ఎంత వచ్చింది 4356. సో 4356 ఈ రెండు కామన్ ఉంటాయి. ఇప్పుడు 666 స్క్వేర్, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ సింగిల్ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 3 సేమ్ ఉంటుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ సింగిల్ 6 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 6666 స్క్వేర్ ఏమవుతుంది 444 3 5 6 వస్తుంది. ఇప్పుడు నాకు ఏం అడిగిండు అంటే ఇక్కడ నాకు 6666 స్క్వేర్ అంటే ఇదే కదా, +6 అడిగిండు, +6 6 6 12 6 5 5 3 444. సో దీని ఆన్సర్ మనకి ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఏ విధంగా అయితే చేసినామో అంటే ఇట్లా ఓన్లీ ఇట్లా ఈ నెంబర్స్ ఇట్లా రిపిటేటివ్ నెంబర్స్ దేనికి వస్తాయి అంటే ఇప్పుడు ఇక్కడ 3 కి ఇక్కడ 6 కి అట్లా ఇంకొక నెంబర్ ఒకవేళ 9 కి ఈ 3 నెంబర్స్ కి 3 3 6 9 అట్లా ఆ విధంగా ఉంటేనే మనకు వస్తుంది.